గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది. ఇప్పుడు వాటి అమలు దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే కొన్ని పథకాల్ని ప్రారంభించింది. అలాగే 6 గ్యారంటీల కోసం దరఖాస్తులు తీసుకుంది. ఇదే బాటలో త్వరలోని రైతులకు మరో శుభవార్తను కాంగ్రెస్ ప్రభుత్వం అందించబోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాల మాఫీపై నిర్ణయం ప్రకటిస్తుందని తెలుస్తోంది. ఈ పథకానికి 32,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. అందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో 30 లక్షలకు పైగా రైతులు లబ్ధి పొందుతారని లెక్కలు చెబుతున్నాయి. ఈ మేరకు అసలు, వడ్డీ కలిపి ఒక్కో రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులకు ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని, ఇందుకు సంబంధించిన వ్యవహారాలను అధికారులు చక్కబెడుతున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చేలోగానే 2 లక్షల రుణమాఫీపై నిర్ణయం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రుణమాఫీ ద్వారా 30 లక్షల మంది రైతులకి లబ్ధి కలగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతుందని, త్వరలో 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సైతం తాజాగా స్పష్టం చేశారు. 2 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ ప్రభుత్వానికి సవాల్. భారీగా నిధులు అవసరమవుతాయి. భవిష్యత్తులోనూ రుణమాఫీలు ఉంటాయని ఆశిస్తే కట్టేవాళ్ల సంఖ్య తగ్గొచ్చు. బ్యాంకులు ఇక ముందు రుణాలు ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించే పరిస్థితి ఉంటుంది. అయితే ఎలాగైనా రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు రుణం తీసుకున్న వారికి మాఫీ చేస్తామని అంటోంది. ఇక రైతు భరోసా పేరుతో రైతు బంధుకి ఇస్తున్న మొత్తాన్ని 15,000కు పెంచినప్పటికీ అందులో అదనంగా ఖర్చుండకపోవచ్చు. ధనికులు, నగరాలు, పట్టణాల చుట్టూ రియల్ ఎస్టేట్ కోసం భూములు కొన్న వాళ్లకు కూడా రైతు బంధు ఎందుకు అవసరమని విమర్శ చాలా కాలంగా ఉన్నాయి. వారిని మినహాయించే ఛాన్స్ ఉంది. అలా మిగిలినవి రుణమాఫీకి బదిలిస్తారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణమాఫీ మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.